సున్నుండలు ఎంతో స్మూత్గా టేస్టీగా ఉండే సున్నుండలు చేసేద్దామా. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అత్తమ్మ కిచెన్. ఎలా చేశానో ఏమేం కావాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా సున్నుండల కోసం కావాల్సినవి ఉద్ది బ్యాళ్ళు 1 కప్పు తీసుకున్న, బెల్లం 1 కప్పు తీసుకున్న, నెయ్యి సరిపడా తీసుకోవాలి. చేసేటప్పుడు ఇలాచి, అలాగే కొన్ని బియ్యం కూడా కావాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉద్ది బ్యాళ్ళు కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. బాగా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మంట పెంచకూడదు, తక్కువ ఫ్లేమ్లోనే ఇలా చూపించిన విధంగా కలర్ మారుతాయి అంతవరకు వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ బియ్యం వేసేసుకొని లో ఫ్లేమ్లో ఇవి కూడా వేయించేసుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇలాచి కూడా దంచేసేసుకున్నాను. ఇవి బాగా చల్లారాక మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పట్టేసుకుంటే పిండి మరీ నున్నగా ఉండకూడదు, అలాగనే ఎక్కువ బరక లేకుండా చూపించిన విధంగా ఇలా ఉంటే చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా ఎక్కువ బరకగా అనిపించదు. తర్వాత ఇలా ఉద్ది బ్యాళ్ళు పౌడర్ చేసి పక్కన పెట్టేశాక తర్వాత బెల్లం కూడా వేసేసి ఇలా పౌడర్ చేసేసుకొని 2 బాగా మిక్స్ చేసేసుకోవాలి. గోరువెచ్చని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటేనే లడ్డుకి చాలా టేస్ట్ వస్తుందన్నమాట. ఎక్కువ వేడి వేసుకోకూడదు, గోరువెచ్చగా వేసుకుంటే ఉండలు కట్టేకి కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ ఏమనుకున్నా కానీ ఎవరన్నా చెప్తుంటే విన్నా, కానీ ఫస్ట్ టైం టేస్ట్ చేశాక అసలు మాటలు లేవు, చాలా టేస్టీగా ఉన్నాయి. మా పెద్ద అబ్బాయికి అయితే చాలా బాగా నచ్చేసాయి అన్నమాట. నేను తీసుకున్న మెజర్మెంట్స్ ప్రకారం 12 వచ్చేసాయి అంతే. నాకు లడ్డు ఇలా చుట్టే కొద్దీ బాగా రౌండ్గా వచ్చేస్తుంది. నేను నెయ్యి తక్కువ వేసేసాను, ఎక్కువ వేస్తే మళ్ళీ ఇబ్బంది కదా, ఇలా ఉండలు రావన్నమాట. ఎంతో టేస్టీగా లడ్డు రెడీ.